యా దా పెద్ద మనిషి ఇంకా గట్టిగా అంట. హలో హలో పని చేస్తుంది ఓకే. ఇంకా 6 రోజులు ఉంది ఈ 90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడానికి. నాకు టెన్షన్గా ఉంది. అరే అరే ఇది ఏంటి ఇప్పుడు? అక్కడంతా నవ్విస్తున్నాడు, ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓదార్చాలండి, ఏం చేయాలి? ఇంకో సిరీస్ ఇవ్వాలా వీడికి? చాక్లెట్లు వేసి దాటిపోయాడే. అదే కదా. నేను ఏదైనా ఎమోషనల్గా మాట్లాడినా కానీ వెంటనే కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం. అంత బాగా చేస్తాడు. ఓకే, ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే గేట్ పాపి. ఇది ఆడతా. నువ్వే హీరో. నేను చెప్తున్నా కదా ఈ మాట. నేను చెప్తున్నా నువ్వే హీరో. దంచు దంచు దంచు. నాకు ఎప్పుడు ఇంత అరే ఏజ్ కంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడే వీడు. నేనున్నా కానీ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నేనున్నా మాట్లాడు మాట్లాడు. నేనున్నానుగా. నేనున్నా మాట్లాడు మాట్లాడు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే. ఆదిత్య అన్న మంచి రోల్ ఇచ్చాడు నాకు. వెరీ నైస్ వెరీ నైస్. అరే డబ్బులు ఇచ్చినోడి గురించి కూడా చెప్పాలి. చెప్పు 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 చెప్పురా. చెప్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ సిరీస్ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేరా. ఇంకా ఇది ఏడుపు కాదు మరి ఎక్కిళ్ళా. ఇది మరీ 300 కాదు కాబట్టి ఒక్క రోజుకి 1 రూపాయి కడితే సరిపోద్ది. అది ఏయ్ ఏయ్ నా యాక్టింగ్ కంటే కట్టి తీసుకొస్తాడు. ఏడుపు తగ్గింది. కానీ నా యాక్టింగ్ కంటే నా లవ్ ట్రాకే బాగా నచ్చింది మీకు. నెక్స్ట్. లేదు ఆగండి ఆగండి. ఇంకా నాకు 90s గురించి అంత తెలియదు కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నను అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే అన్న రోల్ కదా ఇది. అన్నను అబ్జర్వ్ చేయడం, అన్న వాక్, అన్న అన్న మాట్లాడడం, అన్న దగ్గర నుంచి ఈ పర్టికులర్ 90s అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంకా అంతే. చెప్తున్నా. శివాజీ గారి గురించి నా హాస్టల్లో మాట్లాడతా. మౌలి అన్న నా గొంతు మౌలి అన్న దగ్గర నుంచి చాలా కామెడీ ట్రాక్ నేర్చుకున్నాను. ఇంకా మోక్ష అక్క దగ్గర నుంచి అంటే నాకు అక్క లేదు కాబట్టి అక్కతో నిజమైన అక్కతో ఎలా ఉండాలో నేర్చు. దాని తర్వాత వాసుకి గారు ఇంకా శివాజీ గారి దగ్గర నుంచి ఏమంటారు వాసుకి గారి దగ్గర ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. అందులో నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే పాట్ 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 పెట్టేసేసి ఒక్క టేక్లో అయిపోయింది వాసుకి గారు. అక్కడ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. శివాజీ గారి డైలాగ్ డెలివరీ కాదు, ఒక్కడ ఏడుస్తుంటే ఇంతమంది నవ్వుతారన్న విషయం ఇప్పటి వరకు తెలియదు నాకు. శివాజీ గారి దగ్గర నుంచి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను. ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే. ఇంకా Jan 5th 90s అనే సూపర్ వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. పర్ డేకి 1 రూపీ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. టాటా బాబాయ్. మా అమ్మ మొత్తానికి కంప్లీట్ చేశాడు.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ వసంతిక దివ్యగా మన ముందుకు వస్తుంది. సో తను మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే. వీడు స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు అంతా ఎగిరిపోయింది ఏమేదైతే ప్రిపేర్ అయ్యానో. ఒకటే చెప్పగలుగుతాను, థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్కి అండ్ ఆర్ డిఓపి సార్. నా ప్రతి ఫ్రేమ్లో ఎంత క్యూట్గా చూపించినందుకు నన్ను, అండ్ ఆర్ ప్రొడ్యూసర్ బను అన్న. నా ఎప్పుడు అలా ప్రొడ్యూసర్ లాగా లేకుండే, బీన్ అ రోల్ మోడల్. థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ వాసుకి గారి గురించి మాట్లాడాలంటే మా అమ్మకి చాలా సిమిలర్ అనిపిస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ డే కలిసినప్పుడు అంత క్లోజ్గా మాట్లాడతారు అనుకోలేదు. బట్ మీ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మౌలి ఇంత సైలెంట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సెట్స్లో స్టార్టింగ్లో చాలా సైలెంట్ ఉంటుండే, బట్ మెల్లగా చాలా 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 నవ్విపించాడు మమ్మల్ని. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నా తమ్ముడు, నాట్ రోహన్, నా తమ్ముడు. ఈవెన్ నాకు తమ్ముళ్ళు లేరు, బట్ హీస్ బీన్ మై రియల్ బ్రదర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూడండి, వాచ్ #90s ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. రోజుకి ₹1 మాత్రమే. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అది. థ్యాంక్ యూ వసంతిక. ఇప్పుడు మౌలికి ఇచ్చేద్దాం. రఘుగా మన ముందుకు వస్తున్నారు తను. హలో, నాకు కూడా ఇంతే నర్వస్గా ఉంది, కానీ బయటకి ఆడట్లేదు అంతే. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ ఆదిత్య. అసలు నేను ఫస్ట్ టైం నరేషన్ విన్నప్పుడు ఎప్పుడు అంత బ్యూటిఫుల్ నరేషన్ వినలేదు. ఈజ్ ఎ బ్యూటిఫుల్ నరేటర్. అసలు వింటూ ఉండాలనిపిస్తుంది. అసలు ప్రతి సీను, ప్రతి ఎపిసోడ్ వింటుంటే ఇది మా అమ్మ, ఇది మా నాన్న అని ప్రతి దానికి రిలేట్ అవుతూ ఉంటాం. సో నేను ఆల్మోస్ట్ 90s కిడ్ కాకపోయినా, సో నాలాంటి 90s కిడ్లు అందరూ ప్రతి సీన్ రిలేట్ చేసుకునే విధంగా ఉంటుందని నేను ఐఎమ్ 100% ష్యూర్. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ జస్ట్ ఫర్ దాట్. సో అండ్ నెక్స్ట్ అజీమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు వెరీ బ్యూటిఫుల్ ప్రతి సీన్. అసలు ఇదేంటి మలయాళం సినిమాలో ఉందండి, ఇది మన సినిమానా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. క్రేజీ వర్క్ అసలు. అండ్ నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్ శివాజీ గారు అండ్ వాసు గారు, సో మచ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో చేయడం ఐ వాజ్ సో టెన్స్ ముందైతే, కానీ దే ఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్రీ, వెరీ ఫన్. శివాజీ గారు అయితే క్రేజీ కామెడీ టైమింగ్ సెట్లో కానీ సిరీస్లో కానీ, అది మీరు ట్రైలర్లో అంత కనిపించట్లేదు, కానీ సిరీస్లో క్రేజీ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఒక స్పెషల్ కామెడీ టైమింగ్. యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద సిరీస్ ఓన్లీ. వాసుకి గారు అయితే మదర్ ట్రీట్మెంట్ ఓన్లీ. సెట్లో మా అందరికీ నేను కిడ్ కాకపోయినా నాతో కలిపి కిడ్స్తోనే కలిసిపోయాడిని. మా అందరికీ ట్రీట్మెంట్ సైలెంట్ కూడా సేమ్ మా మదర్ లాగే సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ నౌ. క్రేజీ. నా బ్రదర్ అండ్ మై సిస్టర్. సో రోహన్ అయితే నా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ మా అందరికన్నా. సో ఈడు చేసిన సినిమాలు నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలీదు, అన్నీ చేసాడు వాడు. ఆడ ఎక్స్పీరియన్స్ ముందు మేము ఏం పనికిరాము కూడా అసలు. సో వాసంతిగా కూడా క్రేజీ, చాలా మూవీస్ చేసింది. సలార్లో కూడా ఉంది, అన్ని సినిమాల్లోనే ఉంటుంది. సో దే ఆర్ లైక్ రియల్లీ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఓన్లీ. క్రేజీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ మేడారం అండ్ నవీన్ మేడారం, వాళ్ళైతే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. అసలు నా ఏజ్ గ్రూపే కాదు, కానీ లైక్ ఫ్రెండ్స్. అసలు క్రేజీ కంఫర్టబుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దెమ్. అండ్ ఈటీవీ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్ అండ్ చాలా సపోర్ట్ చేశారు, లైక్ ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యా, అండ్ ఆల్సో మై హోల్ టీమ్ అందరికీ వెరీ థ్యాంక్స్. నేను అసలు ఏం మర్చిపోయాను అనుకుంటా. సో నాకు టెన్షన్గానే ఉంది. ఓకే. సో చూసేయండి ఈ సంక్రాంతికి. ఎప్పుడో ఒకసారి అసలు మన టీవీలో పెట్టుకొని ఫ్యామిలీతో మొత్తం చూసే సిరీస్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఈసారి వచ్చింది. మీ ఫ్యామిలీతో వెరీ కంఫర్టబుల్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీ సంక్రాంతికి
మీరు ఒక సినిమా చూసాక ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఈ సిరీస్ పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ యువర్ మామ్ అండ్ యువర్ డాడ్ విల్ లవ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ వెన్ ఇట్స్ ₹1 per day. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉందా? మరి ఎందుకురా నీకు? థ్యాంక్ యూ. ఇందాక టెన్షన్లో నా మెయిన్ పాయింట్ మర్చిపోయాను. మా శివన్న మై ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ అసలు. ఈ సిరీస్లో ఒక చిన్న బాండ్ ఉంటుంది అనమాట. అంటే అందరి లైఫ్లో ఆ ఫాదర్ డాటర్ బాండ్ ఏదైతే ఉందో ఈ సిరీస్లో కూడా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ థ్యాంక్ యూ వసంతిక. ఇప్పుడు వాసుకి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్, హలో ఎవ్రీవన్. సో మాకంటే ఎక్కువగా మెచ్యూర్డ్గా ఈ పిల్లలు మాట్లాడేశారు. సో ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. థ్యాంక్స్ టు ఆదిత్య ఫస్ట్ అండ్ ద ఎంటైర్ టీమ్, ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీ వన్. And thanks to Shivaji Garu and the kids and everyone, all the co-actors, whoever they were. So this #90s నేను చేసిన ఒక మెయిన్ రీజన్ is because I felt extremely connected. నాకు మిడిల్ క్లాస్ పీపుల్ అంటేనే చాలా హ్యూజ్ రెస్పెక్ట్. సో వాళ్ళంత స్ట్రగుల్స్, వాళ్ళంత ధైర్యం, వాళ్ళంత స్ట్రాంగ్ పీపుల్ మీరు ఎక్కడ చూడలేరు. డబ్బులు ఉండి అన్నీ చేసుకోగలరు, మేనేజ్ చేసుకోగలరు, అవన్నీ వేరే విషయం. డబ్బులు లేకుండా ఈఎంఐ కడుతూ ఏమీ లేకుండా స్టిల్ నవ్వుకుంటూ హ్యాపీగా పిల్లల్ని బాగా చూసుకున్న వాళ్ళు, దే ఆర్ ఇన్క్రెడిబుల్. సో ఆ టాపిక్ మీద ఉన్న ఈ కంప్లీట్ వెబ్ సిరీస్ ఇస్ సంథింగ్ amazing actually. So and each and every detailing that Aditya has put in, has tried to incorporate in the script is just incredible. So ఇది నేను ఎక్కువ దీని గురించి చెప్పడానికంటే మీరు చూస్తే you will love it actually. Everyone will connect to every role in this particular series. So please watch it. Thank you so much. థ్యాంక్ యూ వాసుకి గారు. అండ్ ఇప్పుడు శివన్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం లేదు, అంతేం లేదు. అందరికీ నమస్కారం. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో నా ఫ్యామిలీ ఎప్పుడు ఏమీ కోరలేదు, నా వైఫ్ కానీ పిల్లలు కానీ. లాస్ట్ ఇయర్ నన్ను వాళ్ళు అడిగింది ఏంటంటే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు అడిగింది ఏంటంటే, నాళ్ళు నువ్వు సొసైటీ అనుకుంటా నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు యాక్ట్ చేయనానా అని అడిగారు పిల్లలు. సరే, దానికి సరైన సమయం సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు మనం అడగక్కర్లేదు. సినిమా ఎప్పుడు కూడా అండి, నువ్వు సప్త సముద్రాల్లో ఉన్న లాక్కొస్తుంది. సినిమాకున్న గొప్ప విషయం అది. అలా ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. ఎప్పుడొకప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందని తెలుసు నాకు. ఆ సందర్భంలో నేను యాక్చువల్గా ఒక తమిళ సినిమా తీసుకున్నాను, నేను కొన్నాను. నేను ఇంతకుముందు కూడా ప్రొడ్యూస్ చేశాను, తాజ్మహల్ అని మీ అందరూ తెలుసు. ఆ సందర్భంలో విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను నేను. కొన్నప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని మళ్ళీ మొదలుపెట్టారు. అప్పటికే ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయినాయి, మ్యూజిక్ కూడా అయిపోయింది, అంతా టెక్నీషియన్లు అంతా సెట్ అయ్యారు, అంతా అయిపోయింది అన్నారు. ఇంకా మనకు దరిద్రం వదలలేదురా, వద్దులేక సరే అయిన వరకు అయిందిలేని అంతటితో ఆపేశాను. ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్లో ఒక బెస్ట్ పర్సన్ని చూజ్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆయనే ఈటీవీ బాపినీడు గారు. ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక 2 సినిమాలు ఉన్నాయండి, నేనే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలియదు. ఈ సినిమాలు మీరు చూసి మీరు చేస్తాను అన్నా సరే, లేదంటే మీరు తీసుకున్నా సరే, నాకు ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫ్రాంక్గా చెప్పాను ఆయనకి. ఆయన అంతా విన్నారు, సరే మా టీంకి ఇస్తాను చూస్తా అన్నారు. అన్న తర్వాత చాలాసేపు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా, శివాజీ చేస్తావా అన్నాడు. చెప్పండి సార్, నువ్వు యాక్ట్ చేయవయ్యా అని అన్నారు. నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా. శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు. నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని, రాజకీయ పార్టీలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఆ రోజున్న ఎమోషన్స్, ఆ డివిజను, ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను
ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను. రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు, చేయలేదు కూడా. సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడానికి కొని చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను. మీరు ఇస్తే చేస్తా సార్ అన్న, మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను. ఒక 1.5 month 2 months తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. ఆయన పేరు సత్యనారాయణ గారు ఒకసారి సాయికృష్ణ గారిని కలుస్తారని అంటే అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు కలిశాను నేను. కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు ఆ రోజు కథ వినిపించారు. అదే 90s #90s మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ 10 minutes తర్వాత చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను. అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ యాక్చువల్గా ముందు ఇదే నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే. కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం బిగ్ బాస్లో కనిపించాను అందరికీ. సో బిగ్ బాస్ వచ్చింది తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి, మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు, మీరు ఆలోపు ఫినిష్ చేయమంటే చేశారు. 90s షూటింగ్ స్టార్ట్ అయింది. నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు, నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా. అందరూ అనుకున్నట్టు చాలామంది అనుకున్నట్టు ఈ క్రేజు అది ఇది ఏమంటే నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి. నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేను ఎప్పుడు దాటలేదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకంటూ ఒక టైం రావాలి, వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి సందర్భం చాలామంది మనుషులకు వస్తుంది, నాకే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకు వస్తుంది, చాలామంది టెక్నీషియన్లకు వస్తుంది, చాలామంది జర్నలిస్టులకు వస్తుంది, అందరికీ వస్తుంది. లైఫ్లో ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది. ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దాంట్లో నా క్యారెక్టర్ చూశారు అందరూ. నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను. నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను. ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను, నాకు అది ఇష్టం, బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు కూడా నేను నమ్మేది ఒకటే, నీకు ఉపయోగపడినా పడిపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా. పిల్లలకు కూడా అదే చెప్తాను నేను, అన్న అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడిద్దా, చేసేద్దాం, మనకి తర్వాత వేరేవాడు చేస్తాడు మనకు హెల్ప్. ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదేనంటాను, నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నువ్వు 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది. అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు 50 సంవత్సరాల తర్వాత. అబ్బా అందరూ శివన్న 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 అని చెప్పి మీరు అంటూ ఉంటే అనిపించింది, ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా ఘోషని భగవంతుడు విన్నాడా. వినిన తర్వాత నిజంగా చెప్తున్నాను, హౌస్ నుంచి వచ్చినాక ఇంతకుముందు సిరీస్లు చేసిన వాళ్ళు చాలామంది ఎవరికి కూడా మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు. కానీ నాది డిఫరెంట్ కేసు. నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను. అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను. కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు, కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే 90s దగ్గరకు వస్తే 90s అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి. ఈటీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ఒక వెబ్ సిరీస్ ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి డైరెక్టరు మా ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్ అమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడో ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను. అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి లేదు, చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇయ్యడు, అతనికి ఉంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు, అది వేరే విషయం. చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు. డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్, ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ. అంటే మీరు నమ్మరు, అంతా 25 years 26 27 years వాళ్ళే ఉన్నారు. సాయికృష్ణ గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు. నా 50వ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాడు అతను, నిజం చెప్తున్నాను నేను. సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా. కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు, కానీ న్యాయంగా అయితే అలా కాదు. ఆయన కూడా చాలా చిన్నవాడు. అందరూ నితిన్ గారు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ ఎంగేజ్మెంట్
ఏం చెప్తాం వీళ్ళందరికీ, ఇది అక్కడ మహాలక్ష్మి ఉంది, మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు. మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరూ యంగ్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇలాంటి యంగ్ బ్యాచ్తో ట్రావెల్ అవ్వండి. యంగ్ బ్యాచ్, నేను 25-30లో ఉన్నప్పుడే నాకు ఒక కెరీర్ ఏర్పడింది. వీళ్ళతో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న దరిద్రాలు ఏమైనా ఉన్నా మనకి నెట్టుకొని వెళ్ళిపోతుంది అది. సో యంగ్ బ్లడ్, నిజంగా చెప్తున్నా, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం. వాళ్ళకుండే తపన, వాళ్ళు చేయాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు పోయి అక్కడే పడుకుంటారు, అక్కడే కూర్చుంటారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు. వాళ్ళ చూసి మనం కూడా ఏడు అనుకుంటారని మనం కూడా వాళ్ళకంటే ఇంకో కొంచెం మన కిందే కూర్చొని మీరు కూర్చుంటారా అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు. అంత బాగా ఈ సిరీస్ని. అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం ఒక గొప్ప టెక్నీషియన్ అండి, అన్డౌటెడ్లీ. ఆయన రీసెంట్గా ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు. మామూలుగా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి సినిమాల గురించి. ఒక స్క్రిప్ట్ చెప్పాడండి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి వాళ్ళ. అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం తెలుగు సినిమాకి. ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్, లండన్లో విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు. ఆయన చిన్నోడు కాదు నవీన్ మేడారం. తను అన్నీ కూడా నాకు మొత్తం తన విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు లిస్ట్ ఇస్తే షాక్ తింటాం, ఎగ్జాగరేషన్గా ఉంటుంది. సో వెరీ గుడ్ టెక్నీషియన్. తాను ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయటం అనేది డెఫినెట్గా ఆయన అంటే కథని జడ్జ్ చేసి కథ బాగుంటే ఆడుతుందని నమ్మి దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఇంకో కుర్రోడికి లైఫ్ ఇవ్వటం అనేది ఇంకో డైరెక్టరు, అది హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా నవీన్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బ్రహ్మాండంగా మీకు. అలాగే మా కెమెరామెన్ అజింబాయ్ ఏడి తోపు, తమిళ్ సినిమా ఏం బిర్యానీ అది మంది, కడసల బిర్యానీ, తోపు ఫిలిం, తోపు కెమెరామెన్. అలాగే ఇప్పుడు గూఢాచారి 2 ఆయనే కెమెరామెన్. సో ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది పెద్దగా, ఆ ఫిలిమ్స్ గురించి చెప్తేనే మనకు అర్థమైపోద్ది. గొప్ప టెక్నీషియన్. అదే కుర్రోళ్ళతో ట్రావెల్ అవ్వటమే బెటర్ అని నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. ఏదోటి మన మీద ఉన్న గౌరవంతో లాక్కొని పోతారని కూడా అర్థమైంది నాకు. అలాగే మన ఈటీవీ మొత్తం టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళే కోఆర్డినేట్ చేయడం. జనరల్గా ఏంటంటే క్రియేటివ్ హెడ్ అంటే ఏంటంటే ఆయన ఒక ఆఫీస్లో కూర్చొని ఇదివరకటి రోజుల్లో మంచి చక్కటి బిర్యానీలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బాగా మనల్ని జడ్జ్ చేస్తూ మన గురించి తెలియకపోయినా ఆర్టిస్టులు అట్లా ఉండేది. కానీ నితిన్ అలా కాదు. ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయనే ఫస్ట్ అసలు యాక్చువల్గా ఈ కథ గురించి. ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంక మిగతా ప్రాజెక్టులకు కూడా తనంతా డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక టీం దొరకటం డెఫినెట్గా చాలా లక్. ఈటీవీ విన్ యాప్కి డెఫినెట్గా మంచి టీం దొరికింది. సో ఈ సిరీస్ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ముందుకెళ్ళగలిగితే తెలుగు సినిమాలో, తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన లైక్ ఆహా, లైక్ ఇప్పుడు ఈటీవీ విన్, అలాగే ఈ సిరీస్కి మ్యూజిక్ చేసినటువంటి సురేష్ ఎంత బాగా అంటే ఒకటండి, నీ టాలెంట్ ఫస్ట్ కాదు, నీ బిహేవియర్ ఫస్ట్. అది మిమ్మల్ని ఆఫీస్ దాకా, ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తుంది. సో ఆ బిహేవియర్ ఎలాగుందో దానికి 10 టైమ్స్ తన వర్క్ డెఫినెట్గా అంత బాగుంది ఈ సిరీస్లో. అలాగే ఆర్ట్ డైరెక్టరు ఈయన మాకు ఇప్పుడు కాదు 70s నుంచే తెలుసు, మా సినిమాలకు చేశారు వీరు కూడా. సో మొత్తం 70s నుంచి 90s దాకా గట్టి టీమే ఉంది దీనికి. సో అలాగే వాసుకి మ్యామ్, తను బాలచంద్ర గారి స్కూల్ అండి, ఇంకా మనం ఏం చెప్తాం ఆవిడ గురించి, అందరికీ తెలుసు. తను ఎంత టైమింగ్ అంటే మనం ఎలర్ట్గా లేకపోతే తొక్కేస్తారు ఆర్టిస్ట్గా, మామూలుగా కాదు మనుషులుగా. అట్లా ఉంటుంది నిజంగా. అంత ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అంటే డెఫినెట్గా ఎక్కడో పాయింట్లో తెలుస్తూ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో అలాంటి రియాక్షన్ ఒకటి అనేది. సో థ్యాంక్ యూ మ్యామ్. మంచి నాకు వీళ్ళందరితోటి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అలాగే మౌళి నేను నిజంగా కూడా ఏం చూడలేదు అబ్బాయి, ఇప్పటికి కూడా నేను చూడలేదు ఏమీ కూడా. తను చాలా పెద్ద యూట్యూబర్ అని విన్నాను నేనేమీ చూడలేదు, కానీ మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా, అంత బ్రహ్మాండంగా చేశాడు. అలాగే ఇంకా ఈ సినిమాకి హీరో, ఈ సిరీస్కి హీరో రోహన్. రాసుకోండి, నేను చెప్తున్నా ఈ రోజున వాడే హీరో.
శేఖర్ ఫ్యామిలీ అయినా కూడా ఆ ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడండి చిన్నోడు, దొంగనా సన్ను. నా ఇంట్లో వాడు మా మరికిగా ఇట్లా దొంగనా సన్ను. నాకు కథ చెప్పినప్పుడు నేను నిజంగా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. ఇక నా కథ ఇది పక్కన పడేయండి. అది ఆయన మీరు లావు అవ్వాలి సార్, పెరగాలి సార్ అని ఏముంది, ప్యారడైజ్ బిర్యానీ తింటే 4 రోజులు లావచ్చు, దానికే ఉంది, పెద్ద మ్యాటర్ కాదు అది. ఆడి క్యారెక్టర్కి నేను ఫిదా అయిపోయా. నిజంగా చెప్తున్నా, అంత మంచి క్యారెక్టరు. ఆడు ఎంత గొప్పగా చేశాడండి. వాడి మీద నాకు అపారమైన గౌరవం, ప్రేమ ఏర్పడిపోయినాయి వాడి మీద. అసలు వీళ్ళందరిని అడిగాను నేను, వాడు వస్తున్నాడా దీనికి రావట్లేదా అని. మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా. అదే చదువుకోరా ముందు, తర్వాత ఇవన్నీ. చదువు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ఆర్టిస్టులు ఎవరికైనా సరే, చైల్డ్ ఆర్టిస్టులైనా లైక్ మోక్ష లాంటి ఆర్టిస్టులైనా, చదువు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. మేమేదో బీఏ చేస్తే ఎవడికి తెలియదు, బీఏలో ఏముంటాయో ఎవడికి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో సస్టైన్ అయ్యటానికి నానా అయ్యి ఇక్కడ దాకా రావడానికి ఇన్ని స్ట్రగుల్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత శివన్న అనే ఇంకో పేరు ఇచ్చారు. సో దానికి చాలా స్ట్రగుల్ ఉంది, చాలా మాటలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలు అనేది ఎవరో చేస్తారని కాదు, మన కర్మే దానికి కారణం. సో ఈ వచ్చే యంగ్ జనరేషన్ ఎవరైనా సరే, నా కోరిక ఒకటి లైఫ్లో, నాకు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, అబ్బా ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయానని ఎంత బాధ ఉంటుందంటే నమ్మరు. నేను ఆ యూనివర్సిటీల వైపు కూడా వెళ్ళను. ఆ రోజంతా నా మైండ్ అంతా బాధపడుతుంది. ఏం లైఫ్ అండి కాలేజ్ లైఫ్, ఏం లైఫ్ అది రాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏం ఫ్యామిలీ రా, ఫ్యామిలీ మిస్ అవుతున్నారా అని కొట్టుకుంటుంది గుండె. అలా ఆ లైఫ్ చూసినప్పుడు, కాలేజ్ లైఫ్ చూసినప్పుడు అలా కొట్టుకుంటుంది గుండె. సో నేను యంగ్ జనరేషన్కి ఇప్పుడు వచ్చే టాలెంట్కి అందరికీ చెప్పేదంటే, ఫస్ట్ ఫినిష్ చేయండి, కాలేజ్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత మీరు సినిమాకి రండి. ఏమైనా చేయొచ్చు, మనకి ఏదైనా దొరికిద్ది. మన లైఫ్లో ఉన్నది ఏది దొరక్కపోదు. ఈ సిరీస్ ఈటీవీ విన్లో January 5th నుంచి టెలికాస్ట్ అవబోతూ ఉంది విన్ యాప్లో. చాలా బాగుంటుంది. రూపాయికి మావాడు చెప్పిన సెంటర్ ఫ్రెష్ అలా నోరు తెరిస్తే ఎలాగా బయటికి వెళ్ళిపోద్దో అలాగా ₹1 అనేది పెద్ద మ్యాటర్ కాదు. మనం గోల్డ్ టికెట్ 400-500 పెట్టి చూస్తున్నాం, ₹1 పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈటీవీ అనేది ఒక క్రెడిబుల్ సంస్థ. వాళ్ళ నుంచి వచ్చే ఈ యాప్ డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు నాకు తెలుసు. అలాగే బయట ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నేను చాలామంది చూశాను. ఈటీవీ విన్ యాప్ నాకు ఇక్కడికంటే బయట దేశాల్లో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. అది విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అది. సో ఆ వాల్యూకి తగ్గట్టు ఈ సిరీస్ కూడా ఇంకో లెవెల్కి లేపే విధంగానే ఉంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్కి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే ప్రతి ఆర్టిస్ట్కి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే మా ఈటీవీ విన్కి పనిచేసినటువంటి క్రియేటివ్ టీమ్కి, అలాగే మార్కెటింగ్ టీమ్కి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు అవకాశం ఉంటే ప్రమోట్ చేయండి దీన్ని కూడా. వాళ్ళు మళ్ళీ స్ట్రైకులు కొట్టకుండా నేను చూసుకుంటా, మీరైతే ప్రమోట్ చేయండి ఈ సిరీస్ వరకు. అదో హింస ఉంది వీళ్ళతోటి. ఈ కంపెనీలో చేరిన తర్వాత నాకు తెలియదండి, నా డ్యూటీ కొట్టడమే అంటాడు. వాళ్ళు చెప్పినా ఏండో, కానీ ఈసారి గట్టిగా చెబుతారు. మీరు ప్రమోట్ చేయండి. మంచి సిరీస్, చాలా బాగుంటుంది. మీరు చేస్తే నెక్స్ట్ సిరీస్లో నన్ను చేస్తావా అని అడిగాడు. నేను ఫాదర్ ఇచ్చాను, నా లవ్ స్టోరీ తీయి, దాంట్లో చేస్తానని చెప్పాను. మేబీ తీస్తాడేమో తెలీదు. అతనికి ఉంటే చేస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. సో మనం షార్ట్ Q&A సెషన్ చేద్దాం, బికాజ్ మీకు కంటిన్యూస్గా ప్రెస్ మీట్స్ ఉండడం వల్ల. సో ఈ Q&A సెషన్కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ శివాజీ గారు, వాసుకి గారు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఈటీవీ విన్ నుంచి నితిన్ గారు అండ్ అలాగే సాయి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. యా చైర్స్ వేయండి. అండ్ ఒక షార్ట్ Q&A సెషన్ చేద్దాము. హ్యాపీగా మీరు అడిగేసేయండి టకటక. మైక్స్ పాస్ చేయండి అటు. కాదు, ఇంకా మైక్స్ ఉన్నాయి కదా, ఇవ్వండి. ఇక్కడ నేను స్టేజ్ మీద ఇస్తాను. ఇది మైక్స్ ఇవ్వండి, అక్కడ ఉన్నాయి. కూర్చోండి. యా ఒక ఎస్ ఇందాకే చెప్పాను, అందుకే షార్ట్ Q&A సెషన్. యా ఫస్ట్ సీనియర్స్కి అవకాశం, సీనియర్స్ తర్వాత
ఫస్ట్ ఎందుకంటే ఇది 90s కాబట్టి ఫస్ట్ మనం 80sకి ఇద్దాం. రెడీ 70s అండి? ఓ సారీ, ఒక 10 తగ్గించినట్టున్నాను నేను. 70s నుంచి మొదలు పెడదాం, నెమ్మదిగా వద్దాం పైకి. కూర్చోండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఎవరికండి? శివాజీ గారు. ఓకే, రెడీ. హలో, పనిచేస్తుందండి, ఆన్ లేదా? హలో, పనిచేస్తుందా? హలో హలో హలో, ఓకే అక్క అడగండి సార్. శివాజీ గారు హాయ్. మూర్తి గారు చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చాలా కాలం తర్వాత మీరు అన్నట్టు 11 సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు, సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే అంటే మేము కూడా 90sలో కాలేజీ లైఫ్ అనుభవించిన వాళ్ళం కాబట్టి సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము. సో మీకు ఎంతవరకు ఇది ఆ సబ్జెక్టు కనెక్ట్ అయింది, అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, సినిమా కాకుండా? అదే రీఎంట్రీకి ఇది ఎంచుకోవటం, నేను ఎప్పుడు కూడా ఏది ప్లాన్డ్గా అనుకుంటే అవ్వలేదు నాకు. సరే, ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయి ఉన్నాను. బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను, నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు. తప్పని కాదు, ఎందుకు 96 ఫిలిమ్స్ చేశాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్నేల్స్ చూస్తే, తమ్నేల్స్ ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి. సో ఆ పరిస్థితిలో ఎందుకులే, ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది. దాని నుంచి బాపినీటి గారితో నేను చేస్తాను సార్, నాకు ఉంటే చెప్పండి మీరు అని అన్నాను. నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారా, మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని. ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పారు నాకు. సో ఆ సందర్భంలో ఒక 1.5 month తర్వాత ఆయన చెప్పారు, నితిన్ గారు కాల్ చేశారు. కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను. వెబ్ సిరీస్ సార్ ఇది అన్నారు. నో ప్రాబ్లం, ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి, ఏం సినిమా చేయాలి, హీరోగా ఏం సినిమా చేయాలి, హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు. సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్, ఒక మ్యాథ్స్ టీచరు, ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి. అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది, కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి, ఈ సిరీస్కి. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో. దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ, ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే, డబ్బులకు కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపన పడే మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో 95% ఉన్నారు. అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది. ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది. సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు. కానీ ఇంకొకటి హానెస్టీ, దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ. చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో నిజాన్ని మాట్లాడటానికి భయపడను ఎవడికి, అలాంటి ఒక మాస్టారు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి, నేను గవర్నమెంట్ టీచర్ని అయ్యుండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలను చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్, ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్, ఒక నిజాయితీ, ఆ క్యారెక్టర్లో నిజాయితీ, ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ, ఇవన్నీ కూడా. అలాగే వాసుకి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టం తెలిసే విధంగా పెంచే ఒక ఇది. నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది, మా అమ్మ మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం, అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది. మిడిల్ క్లాస్ 90s అనే కాదు, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది.
సో అదంతా కనెక్ట్ అవటానే నేను ఈ పాత్రని ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి. అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. తను కథ ఒప్పుకొని ఒక ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది, అది ఆ ప్రొడక్షన్ తను చేస్తూ ఉండటం అనేది అది గొప్ప విషయం. ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్త కుర్రాడు, ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తి గారు. ఇది వాసుకి గారు, ఒక్క నిమిషం లక్ష్మి. వాసుకి గారు మీకు, సో ఇందాక శివాజీ గారు చెప్పారు బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చారని. సో బాలచంద్ర గారి సినిమాలంటే మనకు తెలుసు. సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా 95% మిడిల్ క్లాస్ కథలేవా అన్నీ కూడా. సో మీరు ఎలా ఈ కథకి రిలేట్ అయ్యారు? మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమన్నా రిలేషన్ ఏమైనా ఉందా అనిపించిందా మీకు? రిలేషన్ కాదండి, నేను వచ్చిందే మిడిల్ క్లాస్లోంచే. ఈ స్క్రిప్ట్లో జరిగే ప్రతి సిట్యువేషన్ నా లైఫ్లో జరిగి ఉంది. ఈ స్క్రిప్ట్లో నేను మదర్ రోల్ ప్లే చేశాను, కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్, ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పింది. సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది. కనెక్ట్ కాదు, ఇట్స్ జస్ట్ నాస్టాలజిక్ రివైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. మేము ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే. డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, మామ్ వాజ్ అ స్కూల్ టీచర్. మేము ఇంట్లో వస్తే చదివితే నీకు భవిష్యత్తు, లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు, తడిబట్ట పెడతావు, ఇలాంటిదే మేము ఇది విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను. సో నాకు కనెక్షన్ అనేది కాదు. ఆదిత్య చెప్పేటప్పుడు ఈయన ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసాడా అన్నట్టు నాకు అనిపించే అంత డౌట్ వచ్చేసింది, బికాస్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్. సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్, ఒక రకమైన లైక్ ఇట్స్ అ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది. వైఫై వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి, కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్. So that sweetness is only there with middle class. So I miss it. Actually, I miss it. So I felt so connected. అది ఒక మెయిన్ రీజన్ నేను ఇది చేయడానికి, నాకు నచ్చి నేను చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. సో అండ్ ఆదిత్యస్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్. శివాజీ గారు, అంటే గతంలో మీరు కొద్దిగా పొలిటికల్గా కానీ అన్ని రకాలు బాగానే ఉండేవారు, చేసేవారు, అంటే మీ వాయిస్ కూడా బాగా వినిపించేవారు. అలాంటిది ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే మీకు ఒక ఫ్యాన్ బేస్, అంటే మీరు మాట్లాడేది కూడా సొసైటీ పరంగా మాట్లాడేవారు, ఆ విషయాలపైన కూడా చాలామంది అభిమానులు కానీ ఉండేవారు కదా. అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు? అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమైపోద్దంటే ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా, ప్రజల గురించి మాట్లాడుతున్నానా, పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ, రాజకీయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి. నేను ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి. ఎస్, నేను బీజేపీలో జాయిన్ అయినమాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్క పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను. ప్రజల సమస్యల గురించి, ప్రజల అవసరాలు, ముఖ్యంగా యూత్కి సంబంధించి నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను. దానికి లీడర్షిప్ చాలా అవసరం. లీడర్స్ కరెక్ట్గా ఉంటే, నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం, ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు, అంటే క్లీన్ వాటర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదు రోడ్స్ కావచ్చు, మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రజలకు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తూ ఉంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది. క్యాస్ట్ ఫీలింగ్స్, అవసరమైతే రాముడు, దేవుడు, లేదంటే అల్లా, లేదంటే జీసస్, ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి? వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను. అలానే ఇప్పుడు వదిలేశాను కాదు, నెవర్.
ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ. కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి నా గొంతుక 10 మందికి తెలియటానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఆ సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను, ఈ వెబ్ సిరీస్ చేశాను, ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను. వాళ్ళు డబ్బులు వేసినా చెబుదాంలేని ఆగా. అంటే సార్ ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే అయ్యో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా, అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు? సి పొలిటికల్ క్వశ్చన్స్ వద్దు, ఇదే లాస్ట్ నేను చెప్తాను. నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను. సి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు, అది నిజం. అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎక్కడో లోపం జరుగుతుంది, అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవటం పెద్ద కష్టమైన పని ఏం కాదు. పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు, ఓన్లీ నేను సపరేట్గా పెడతా, అప్పుడు వేసుకోండి గట్టిగా. So, ఆదిత్య yeah.